హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వాక్యం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు అన్నాడు. హల్లెలూయా చెప్పగలరా? ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, నీకున్న విశ్వాసము వలన నీవు జీవిస్తావు, బ్రతుకుతావు ఈ లోకములు అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? విశ్వాసము వలన నీవు బ్రతికేస్తావు, జీవిస్తావు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అన్నాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నాకున్న డబ్బు ద్వారా బ్రతికేస్తాను, నాకున్న ఐశ్వర్యం ద్వారా జీవించేస్తాను. ఇది సాధ్యపడిద్దా? డబ్బు ద్వారా ఒక ముద్ద అన్నం తినగలవు, మంచి బట్టలు కట్టుకోగలవు, మంచి ఇల్లు కట్టుకోగలవు. జీవించడము అనేటువంటిది అది దేవుని యందు నీకున్న విశ్వాసము వలన బ్రతికేస్తామంటుంది బైబిల్. హల్లెలూయా. విశ్వాసము వలన నీతిమంతుడైతే విశ్వాసము వలన బ్రతికేస్తాడు, విశ్వాసము వలన జీవిస్తాడు. ఎగ్జాంపుల్ ఒక మాట చెబుతాను మీకు. విశ్వాసమూలముగా జీవించును అనేటువంటిది ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చింది, చచ్చిపోతామని చెప్పారు. ఈయనకు బ్రతకాలనే విశ్వాసంతో ఆయన ఏం చేశాడంటే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి గోడ వైపు తిరిగి, ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నాను, నీ యందు విశ్వాసంతో నేను యథార్థంగా బ్రతికాను. ఏం చెబుతున్నాడు చెప్పండి? నీ యందు విశ్వాసంతోనే నేను యథార్థంగా జీవించాను, నీ యందు విశ్వాసంతోనే నీ దేవాలయం శిథిలమైతే దానిని నేను బాగు చేయించాను, నీ యందు విశ్వాసము ద్వారానే యాజకులను ఏర్పరిచి వారికి భోజనం పెట్టి తిరిగి మరలా ధూప నైవేద్యాలను నేను వేయించడానికి నేను పూనుకున్నాను. దేని ద్వారా ఈ పనులను చేశాను? నేను విశ్వాసం వల్లనే. ఇప్పుడు నాకు చచ్చిపోయే రోజులు వచ్చినాయి అని చెప్పారు, ఇప్పుడు నన్ను బ్రతికిస్తావా లేదా అని ఏడ్చాడు. హల్లెలూయా. ఈ విశ్వాసముతో ముందు చేసిన యథార్థమైన భక్తిని బట్టి, ముందు చేసిన సత్క్రియలను బట్టి, మంచి పనులను బట్టి ఇప్పుడు ఇది అసాధ్యం, మరణము నుండి తప్పించడం అసాధ్యం. కానీ దేవుడు తన కన్నీళ్లు చూసి తన ప్రార్థన ఆలకించి ఆయన వాక్కును పంపాడు. ఏమని పంపిస్తాడంటే, అతనికి 15 సంవత్సరాలు నేను ఆవేశనిస్తున్నాను అన్నాడు. చాలామందికి అర్థం కాదు ఏమిటంటే, విశ్వాసము వలన బ్రతికేస్తామని ఎంతమందికి తెలుసు? మీకు తెలుసా? హల్లెలూయా. అవిశ్వాసం వలన చచ్చిపోతారనే సంగతి తెలుసా? తెలీదా? తెలిసిపోతే ఇప్పుడు నేర్చుకోండి. మా అమ్మ ఒక ఆమె ఉంది, ఏటగ్రహారం 12వ లైన్లో వాళ్ళ ఇల్లు. రమాదేవి అక్క అని ఒక అక్క ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ముసలమ్మ. ఆమెకి దాదాపు 85 ఏళ్ళు దాటిపోయినాయి. పళ్ళన్నీ పోయినాయి, ఎప్పుడో పోయినాయి. 85-90 దగ్గర ఉండొచ్చు. ఆ తల్లి ఇప్పుడు చక్కగా చర్చికి వస్తుంది. కానీ ఆమె ఎప్పుడు ఏమనిద్దంటే, నేను అనుకున్నాను గుడారములో నుండి స్టార్ట్ అయింది, రోడ్డు పక్కన గుడారం నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ఆమె అనేది, అయ్యా నేను ఆ తండ్రి దయ వలన నేను చర్చి మన సొంత చర్చి చూస్తాను అయ్యా అనేది. చూస్తాంలే అమ్మా, నువ్వు చూస్తావులే అమ్మా అనేవాడిని నేను. చూసింది ఇదన్నా చిన్న షెడ్లు ఉండే కదా, ఆ షెడ్లు తీసి పెద్ద షెడ్ వేయాలి, పెద్ద చర్చి కట్టాలి మనం అంటే, అయ్యా నేను పెద్ద చర్చి చూస్తానయ్యా అనేది. ఇప్పుడు కూడా వస్తుంది, ఆనకాలు వచ్చేది ప్రార్థన చేసుకోవడానికి. చూస్తావులే అమ్మా అనేవాడిని. నేను అనుకునేవాడిని, పోయిద్దేమో పెద్దదిగా అయిపోయింది కదా అనుకున్నాను. చూసిన తర్వాత నాకు ఒక కోరిక ఉంది అయ్యా అంది. ఏంటంటే 3 పిల్లల పెళ్ళిళ్ళు చూడాలయ్యా అంది. నాకు ఆశ్చర్యమైంది.
చూసేసి మొన్న పోయిన సంవత్సరం ఓసన్న పెళ్లి జరుగుతుంటే అయిపోయిన తర్వాత వచ్చి అంటది, అయ్యా ఈ కోరిక కూడా నెరవేరింది అయ్యా, ఈ కోరిక కూడా వాళ్ళ మనముల గురించి వాళ్ళ గురించి కదా విశ్వాసం ఉండాలి. పోయిన వారం కూడా వచ్చి అంటదండి, అయ్యా పిల్లలు పుట్టడం చూడాలయ్యా నేను. అసలు నాకు ఆశ్చర్యమైంది. ఇప్పుడు కూడా వస్తుంది, వచ్చిందంటే ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళదు. నేను ఎప్పుడో చచ్చిపోయింది అనుకుంటే ఇంకా చచ్చిపోకుండా నేను అది చూడాలయ్యా, నేను చర్చిలో ఇది జరగటం చూడాలయ్యా, అయ్యా నేను అది చూడాలయ్యా అని అంటుందంటే నేను అనుకుంటున్నాను అసలు దీనివల్ల నీ ముసలమ్మ బ్రతికేస్తుందేమో. హల్లెలూయా. మీలో నెగిటివ్గా మాట్లాడకండి. ఓకే, ఇంకా నేను పోతానులే, వచ్చే సంవత్సరం దాకా ఉండాలి కదా, నేను ఉంటే కదా నా దారి నేను పోతున్నానంటే పో. నీ విశ్వాసం నిన్ను తీసుకెళ్తుంది, నీ విశ్వాసం నిన్ను బ్రతికిస్తుంది. 12 సంవత్సరాలు వ్యాధిగ్రస్తురాలు, రక్తస్రావ రోగం కలిగిన బిడ్డ ఆయన సన్నిధానానికి వచ్చి వస్త్రపు చెంగు పుట్టుకుంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచింది, నీ విశ్వాసమే నిన్ను బ్రతికించింది. దేవుని యందు నమ్మకంతో బ్రతకండి, విశ్వాసము వలన జీవించండి. ఇంకొక మాట చెబుతాను మీకే, హల్లెలూయా చెప్పగలరా? ఇప్పుడు దేశానికి పట్టుకున్న భయం, కరువు వచ్చిద్దేమో, మా బతుకులు ఏమైపోతాయో, మేము ఎలా పోషించబడతామో. విత్తని పక్షులను నిత్యము పోషించే నీ దేవుడున్నాడు. గుర్తుపెట్టుకోండి. భూమి మీద 4 లక్షల రకాలైన జీవరాశులు ఉన్నాయి. మరి ఇంకెన్ని కోట్లు ఉన్నాయో లెక్కయ్యండి. 4 లక్షల రకాలైన పురుగు కానీ, చీమలు కానీ, సింహాలు కానీ, పెద్దవి కానీ, చిన్నవి కానీ 4 లక్షల జీవరాశులు ఉన్నాయట. 4 లక్షల రకాలైన జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటికి ఇల్లు లేవు, వాకిళ్ళు లేవు, పొలాలు లేవు, బ్యాంకు బ్యాలెన్సులు లేవు. అర్థమవుతుందా? ఒక్కొక్క జిరాఫీ మనకంటే ఎక్కువ తింటుంది, మోపులు స్తోత్రం చెప్పాలి. ఒక్కొక్క ఏనుగు ఎంత తిని అంత వేసిద్ది. అర్థమవుతుందా? ఈ తినే తిండ్లు మామూలు తిండ్లు కాదు. ఆయన భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు వాటిని పోషిస్తూనే ఉన్నాడు. వాటికి కావలసిన ఆహారం వాటికి పెడుతున్నాడు. ప్రభు అంటాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? నేను టైం ఉంటే పొద్దున్న వెళ్ళి డాబా మీద కూర్చుంటా, సాయంత్రం కూడా కూర్చుంటా. నేను ఇంటి దగ్గర ఉంటే కాసేపు ప్రశాంతంగా ఉంటుందని. పొద్దున్నే 6 గంటలకు బయలుదేరుతాయి చిలకలు, గోరింకలు, పిచ్చుకలు ఇటు నుండి బయలుదేరుతాయి మన టౌన్లో నుంచి. ఇలా వెళ్ళిపోతానుంటాయి మందలు. ఒక్కటి మాత్రం వెళ్ళంగా చూడలా. ఈ ఒక్కటి వెళ్ళి ఏ కాకులు నేను అసలు చూడలా. మనమే ఏదైనా దొరికితే ఒక్కలం వెళ్తాం, ఎవరికి చెప్పకుండా. గమనించారా? అస్సలు పక్షులు ఒక్కటి మాత్రం వెళ్ళవు, మందలు సహవాసం అన్నమాట. వాటికి గుంపులు వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళి సాయంత్రం 5 అయిన దగ్గర నుంచి రిటర్న్ అయిపోతుంటాయి, మరలా ఇటు నుంచి వెళ్తూ ఉంటాయి. 5 నుండి సాయంత్రం చీకటి పడేంత వరకు కూడా వెళ్ళిపోతానే, మరలన్నీ టౌన్లోకి వస్తాయి. పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నాయి? చెట్ల మధ్యలో మందు తాగటానికా? ఎక్కడికి వెళ్తున్నాయి అంటారు ఇవన్నీ? వాటి ఆహారమును ప్రార్థన చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభువా నేడు మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము అని పొద్దున్నే వెళ్ళిపోతాయి. కడుపు నిండా మేసి వాటి పిల్లలకు కూడా గొంతులో కాస్త పెట్టుకొని మరలా తిరిగి వచ్చి వాటి పిల్లలకు పెట్టుకుంటాయి. స్తోత్రం చెప్పాలి. మరలా ఆ రోజు స్టాక్ ఏమి లేదు, మరలా తెల్లారిపాటికి ఆకలి అయిపోయింది.
ఆకలిని వెంటనే మళ్ళీ సోమరిపోతనంగా ఇంట్లో కూర్చొని అర్థమవుతుంది, ఈ గూట్లో ఉంటానులే, ఈరోజు నేనేమి వెళ్తానులే అనే పక్షే ఉండదు. ఉన్నాయా? రెస్ట్ తీసుకునే పక్షులు ఉంటాయా? మనకు ఒక్కడ చేస్తే 10 మంది రెస్ట్ తీసుకుంటాం. ఇంట్లో దున్నపోతులు తిన్నది తిని రుసులు కావాలా, చేసేది ఒక్కడో, తినేది అందరూ. తల్లి పక్షి వెళ్ళిద్ది, అమ్మ పక్షి వెళ్ళిద్ది, నాన్న పక్షి వెళ్ళిద్ది, కూతురు పక్షి వెళ్ళిద్ది, కొడుకు పక్షి వెళ్ళిద్ది. అన్నీ వెళ్తున్నాయి లేవా? వెళ్ళి వాటి పనులు వాటిని చేసుకొని ఆహారాన్ని సిద్ధపరుచుకొని చక్కగా ఎంజాయ్గా బ్రతికేస్తున్నాయి. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పు, స్తోత్రం. ఇప్పుడు దీన్ని బట్టి నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటి చెప్పనా? దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు, గూట్లో కూర్చోకండి. హల్లెలూయా. ఒక్క పక్షికి ఒక్క గూడే ఉంది. అబ్బాయి వినాలి, ఈరోజు ఈ గూట్లో, ఈ వారం అంతా ఈ గూట్లో, వచ్చే వారం అంతా ఆ గూట్లో ఉండదు, ఒక్క గూడే ఉంటుంది. అవునా కాదా? ఆ పక్షి చచ్చిపోయేంత వరకు ఒకవేళ మరలా ఏరే పక్షితో జత కట్టదో. అందుకని పక్షులను చూడండి, అవి మీకంటే శ్రేష్టమైనవి కాదు, వాటికంటే మీరు శ్రేష్ఠులు. మీకు నీతి ఉండాలి కదా, మీరు కష్టపడే స్వభావం ఉండాలి కదా, వాటికి విశ్వాసం ఉంది, మీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి కదా. నీతిమంతుడైతే విశ్వాసము వలనగానే బ్రతుకుతాడన్నాడు. నువ్వు ఆరోగ్యంగా బ్రతకడమే కాదు, పోషణ పరంగా కూడా దేవుడు నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. ఏమి తిందుమో చింతించకండి. స్తోత్రం. మీకు తెలిసిన వాక్యం. హల్లెలూయా. చింతించకండి, ప్రభు మీకు అవసరమైన వాటిని ఇస్తాడు, సిద్ధపరిచాడు. హల్లెలూయా. దేవుడు మీ కొరకు సిద్ధపరిచినవి ఎంతో శ్రేష్టమైనవి. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఒకసారి నేను ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. కొడుకు కోడలు ఇద్దరు చనిపోయారు, ముసలమ్మ ఒక్కతే మిగిలింది. అంత పిల్లవాడు, ఆ పిల్లలు కొడుకు కోడలు ఒక యాక్సిడెంట్లోనూ ప్రమాదంలో చనిపోయి ఉండొచ్చు. ఒక 5-6 సంవత్సరాల పిల్లవాడు పెట్టుకొని 4 ఇళ్లలో పని చేసుకొని బ్రతుకుతుంది ఆ తల్లి, నానమ్మ. ఆ పట్టణంలో ఒక కర్ఫ్యూ వచ్చింది, ఎవరినో ఒక మంత్రిని చంపేశారంట. కర్ఫ్యూ పెట్టారు, గొడవలు అవుతున్నాయి. 10 రోజులు అయిపోయింది కర్ఫ్యూ. వాళ్ళ ఇంటోళ్ళు బయట రావట్లేదు, బయట వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు, కొట్లన్నీ మూసేసి ఉన్నాయి. ఉన్నాడు ఉన్నట్టుగా బ్రతుకుతున్నాడు. ఏ పూటకు ఆ పూట తెచ్చుకొని జీవించాలి, ఏమీ లేదు. ఆ పిల్లవాడికి ఒక రోజున ఆకలి అవుతుంది, మంచినీళ్ళు ఇచ్చి పడుకోబెట్టింది. ఇక 2వ రోజు, 3, ఎన్ని రోజులు ఆ పిల్లడమ్మ, నానమ్మ నాకు ఆకలి అవుతుంది నానమ్మ అంటే, సరే ఏదో మంచినీళ్ళు ఇచ్చి పోషించింది. ఆమె ఉంటుంది. ఓ రోజు, ఏందమ్మా నువ్వు డైలీ ప్రార్థన చేస్తావు, మరి అన్నం ఆకలి అవుతుంది, యేసయ్య అన్నం పెట్టడాన్ని అన్నాడు పిల్లోడు. అప్పుడు ఆ నానమ్మ ఏముందంటే, నాన్న దేవుడు గొప్ప దేవుడు, అలా అనకూడదు మనం. యేసయ్య ఆయన కాకులతో ఏలియాకు భోజనం పెట్టి పంపించాడు రా. ఏలియాకి కాకులు కూడా భోజనం పెట్టినాయి, మన దేవుడు అంత మంచి దేవుడు అన్నాడు అనింది ఆ తల్లి. అని ఆ మాట చెప్పి దుఃఖం వచ్చి అవతల గోడకి మోకాళ్ళలోని గోడ వైపు తిరిగి కన్నీళ్ళతో ప్రార్థన చేసుకుంటుంది. వీడు గబగబా వెళ్ళి తలుపులు కిటికీలు తీసేశాడు. రోడ్డు పక్కనే వాళ్ళ ఇల్లు. తలుపులు కిటికీలు తీసేస్తే అక్కడ పోలీసు ఆయన ఇది పట్టుకొని అటు ఇటు గస్తీ తిరుగుతున్నాడు. తలుపులు పెటపెట తలుపులు వస్తాయి కదా అనగానే చూస్తే బయటకు వచ్చి ఇలా చూస్తున్నాడు. ఆయన గబగబ వచ్చి, రే బుడ్డడా తలుపులు వేసేసుకో, గొడవలు జరుగుతున్నాయి, లోపలికి వెళ్ళు, తలుపులు తీయకూడదు, తలుపులు వేసేయి అన్నాడు. నేనేం అన్నాడు. ఓయ్ ఏంట్రా అన్న, ఎందుకయ్యారా అన్నాడు. మరి నేను తలుపులు వేస్తే మరి కాకులు ఎటు నుంచి వస్తాయ్యా అన్నాడు. తలుపులు వేస్తే కాకులు ఏంట్రా? ఆ పోలీసు ఆయనకి అర్థం కాక ఆడి మాటలకు ముద్దొచ్చి, కాకులేంటి తలుపులేంట్రా అన్నాడు. మరే మేము
2 రోజుల నుంచి 3 రోజుల నుంచి అన్నం తినట్లేదు. మా నాన్నమ్మని అడిగితే మా నాన్నమ్మ ప్రార్థన చేస్తుంది, కాకులు వస్తాయంట, మాకు భోజనం తెస్తాయంట. మరి నేను తలుపులు వేసాననుకో కాకులు ఇటు నుంచి వస్తాయ్యా, అందుకనే నాకు భోజనం వచ్చిందాక నేను తలుపులేను అన్నాడట. ఆ పోలీసు ఆయన హృదయం కరిగిపోయింది. ఒరే, ఆల్రెడీ కాకి వచ్చిందిరా నీ దగ్గరికి, తలుపు వేసుకో, మంచోళ్ళు కాదు రోడ్డు తిరిగేవాళ్ళు అన్నాడు. ఏదయ్యా అన్నాడు. వచ్చింది అంటే రాలా నేనేను అన్నాడు. ఒరి వేసేటట్లు లేడని గబగబా వెళ్ళి ఒక షాపు తెరిపించి 1 నెలకు సరిపోయే బియ్యం, పప్పులు, సరుకులు అన్నీ తీసుకొని ఒక సంచికి పెట్టుకొని వాళ్ళిద్దరికి తీసుకొని వచ్చి ఆ బుడ్డోడికి ఇచ్చి, నాయనా అరే, అప్పుడు బైబిల్లో ఉన్న ఏలియాకి కాకులు వచ్చినాయి, ఆయన పంపించాడు. ఇప్పుడు నీ విశ్వాసమును బట్టి కాకిని పంపించాడు. ఇప్పుడు నేను వచ్చాను రా, ఇక తలుపేసుకో అన్నాడంట. వెంటనే వాళ్ళ నాన్నమ్మ ప్రార్థన, నానమ్మ మరే కాకి అంట, ఆయన పేరు ఏం పేరు, ఆయన పేరు కాకి అంట, మనకి తెచ్చాడంట, అన్నం తెచ్చాడులే అనగానే ఆమె లేచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ భోజనం కర్ఫ్యూ అయిపోయి మరల పనులు సాగేంత వరకు చక్కగా భోజనం చేసిందట. స్తోత్రం చెప్పాలి. విశ్వాసములో ఇంత గొప్పతనం ఉంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. అపనమ్మకంతో బ్రతకమాక, ఏమవుతుందో నన్ను కంగారు పడమాక, నేను ఎలా జీవిస్తానో నన్ను అనుకోమాక, ఈ రోగం నన్ను ఏం చేస్తుందో అనుకోమాక, ఈ కరువు కాలంలో, ఈ పనులు లేని పరిస్థితుల్లో, రాబోతున్న పరిస్థితుల్లో నేను ఎలా బ్రతుకుతా అనుకోమాక, నా దేవుడు ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా పోషించగల సమర్థుడు, ఏ పరిస్థితుల్లోనైనా బ్రతికించగల శక్తి గలవాడని నమ్మి జీవించు. ఆ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది.